కృష్ణమ్మ పరుగులు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నదీ తీర ప్రాంతం జల సవడులతో సందడిగా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరదకు స్థానికంగా కురుస్తున్న వర్షాలు తోడయ్యాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేశారు. ప్రకాశం బ్యారేజ్ 60 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. మరో 10 గేట్లను 1 అడుగు మేర లిఫ్ట్ చేశారు. ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్కులుగా పైగా వస్తుండగా అవుట్ఫ్లో కూడా అదే రేంజ్లో ఉంది. అందులో 96,000 క్యూసెక్కులు సముద్రంలోకి వెళ్తున్నాయి. కాలువలకు 13,477 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇక కృష్ణమ్మ పరవళ్ళకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. నాగరాజు, గత గంటకి కూడా ప్రకాశం బ్యారేజ్ అనేది ఎక్కువగా వస్తా ఉంది. 11:30 సమయంలో 1,09,000 క్యూసెక్లు కూడా రావడం జరిగింది. ఇప్పుడు 12:30 దానికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేయబోతున్నారు. అది కూడా దాదాపుగా 1,16,000 క్యూసెక్ల ఇన్ఫ్లో అనేది వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా దిగువకు కూడా ఇటు వరద నీరుని కిందకి వదులుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అది కూడా చూస్తే 1,00,000 క్యూసెక్ల వరకు కూడా వరద నీరు అనేది కనిపిస్తా ఉంది. దానికి తగ్గట్టు ఇటు కెనాల్ నుంచి కూడా తూర్పు కెనాల్ కానీ పశ్చిమ కెనాల్ కానీ వెస్ట్ కెనాల్స్ 2 కెనాల్స్ వైపు నుంచి కూడా 13,000 క్యూసెక్ల నీరును కూడా ఇటు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వదులుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇదే సమయంలో ప్రకాశం బ్యారేజ్ దిగువకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, దాంతోపాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అది ప్రభుత్వం కూడా వెల్లడించడం జరిగింది. దానికి తగ్గట్టుగా చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం గేట్లకు సంబంధించి అన్ని కూడా అడుగు పైగానే లేచి వాటర్ అయితే దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి అక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నెలకొంది. నాగరాజు, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. కృష్ణమ్మ పరుగులు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఏపీలోని కృష్ణా నదీ తీర ప్రాంతం జల సవ్వడులతో సందడిగా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరదకు స్థానికంగా కురుస్తున్న వర్షాలు తోడయ్యాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేశారు.